తగ్గించారు. ఈ అన్నిటి లాభం మన రాష్ట్రం మీద ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఈ పన్నుల వ్యవస్థ అనేది భారంగా మారితే కొనుగోలుదారు ముందుకు రారు, కొనుగోలుదారు సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అప్పుడు అమ్మకందారుకి ఎవరైతే సేల్స్ ఉంటుందో అది తగ్గిపోతాయి. తగ్గిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గుతుంది. ఈ ప్రొడక్షన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మొత్తం ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. కావున ఈ తగ్గింపులు ఏవైతే ఉన్నాయో ఈ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఎంఎస్ఎంఈలు కానీ లేకపోతే హస్తకళలు డెవలప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ రంగం కానీ ఈ రంగాలన్నింటిలో కూడా వివిధ ప్రాంతాలు, ఇప్పుడు తిరుపతి ప్రాంతం ఉందనుకుంటే మొబైల్ ఫోన్స్, టీవీలు ఇటువంటివన్నీ తయారీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి కొండపల్లి బొమ్మలు కానీ ఏటికొప్పాకు బొమ్మలు కానీ వీటన్నిటి మీద మెల్లిగా పన్ను తగ్గుతూ ఉంది. వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది, హస్తకళలకి ప్రోత్సాహం వస్తుంది. తర్వాత మన గుంటూరు జిల్లాలో దుర్గిలో రాతి బొమ్మల తయారీ, దేవతా విగ్రహాల తయారీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో 1వ 2వ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న దానికి ప్రోత్సాహం వస్తుంది. ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహంగా ఉపయోగపడతాయి, పరిశ్రమలకి ఉపయోగపడుతుంది. ఆ పరిశ్రమల అభివృద్ధితో పాటుగా ఈ అల్టిమేట్ లబ్ధి మధ్య తరగతి వాళ్ళకి వస్తుంది. కుటుంబాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి కుటుంబం పొదుపుని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, పారదర్శకమైన పన్నుల విధానం భారత ప్రభుత్వం తీసుకురావటం, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు, సభ్యుల సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. వారిని ఆదర్శంగా తీసుకోమంటారేమో అనుకున్నాం. సంతోషం అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి 2 సంస్కరణల విషయమై చాలా ఆహ్వానించదగినటువంటి సంస్కరణ అధ్యక్ష. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తూ ఇటువంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మొదట ఆర్థిక విప్లవం వ్యాట్ ట్యాక్స్తో దేశవ్యాప్తంగా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల చాలామంది మధ్యతరగతి వారికి చాలా మేలు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ వచ్చాక 2వ దఫా సవరణలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో, ముఖ్యంగా ఈ దేశంలో మనకి ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు, అందులో జనాభాలో 2/3 వంతు మీకు తక్కువ 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ జనరేషన్ బాగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి బాగా ఉపయోగపడే విధంగా ఇన్ఫ్లేషన్లో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉండటానికి ట్యాక్స్ రేట్లు అన్నీ కూడా తగ్గించడం ఉన్నది. వాటిలో విపులంగా వెళ్ళదలుచుకోలేదు. శ్రావణ్ గారు చాలా విపులంగా చెప్పారు. ఇవి తగ్గించడం వల్ల అయితే అందరికీ చాలా మేలు జరిగేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయితే నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఒకవైపు ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొంది 3వ ఆర్థిక వ్యవస్థగా రూపొందేటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ ప్రక్షాళన 2వ ఆర్థిక విప్లవంగా ఇది ఒక పునాదిగా తీసుకోవాలి. గత ఏడాది అయితే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి మధ్యతరగతి వారికి వెసులుబాటు కలిగే విధంగా ట్యాక్స్ స్ట్రక్చర్ బాగా మార్పు చేయడం జరిగింది. మన రాష్ట్రానికి వరకు వస్తే మనం ఈ ఏడాది అయితే జిఎస్టిపి
సుమారు 10.5% ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం నమోదు చేసుకున్నాం. గత ఏడాది కంటే సుమారు 1.7% అదనంగా మనం జిఎస్డిపి రేటు పెరిగింది, గ్రోత్ రేటు. గత కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే జీడిపి 8.8% ఉంది. అంటే దేశ గ్రోత్ రేటు కంటే ఈ రాష్ట్ర గ్రోత్ రేటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక విచ్ఛిన్నమైపోయినటువంటి రాష్ట్రానికి ఇటువంటి గ్రోత్ రేట్ తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. దీని వెనక కృషి, ప్రభుత్వం కృషి, కూటమి ప్రభుత్వ కృషి చాలా ఉంది. ఇదే విధంగా ఈ గ్రోత్ కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సరళీకృత ఆర్థిక విధానాలను ఉపయోగించుకొని ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ గ్రోత్లో మనం గతంలో కంటే ఇప్పుడు 11.9% ఉంది. మైనింగ్లో అయితే 43% గ్రోత్ వచ్చి 10,000 కోట్ల రూపాయలు ఈ ఫస్ట్ క్వార్టర్లోనే అదనంగా వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కన్స్ట్రక్షన్లో కానీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ట్యాక్సేషన్లో కొన్ని మార్పులు మన రాష్ట్ర స్థాయిలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి అనుకుంటా. ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 9.5% పెరిగింది. అది ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ట్యాక్స్ స్ట్రక్చరు, అక్కడ ట్యాక్స్ వేసే కార్యక్రమాన్ని సరళీకృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కాంపోనెంట్కి ట్యాక్స్ కాకుండా ఒకేసారి మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, అపార్ట్మెంట్ బిల్డర్స్ కానీ రిజిస్ట్రేషన్ టైంలోనే ట్యాక్స్ వేసే పద్ధతి గతంలో ఏదైతే వ్యాట్ సిస్టంలో ఉందో అదే సిస్టమ్ని ఎక్కడ కూడా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారికి తెలియపరుస్తున్నాం.